ఇంత వర్షంలో కూడా పబ్లిక్ వచ్చి స్నానం ఆచరిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో. ఎవరు రావద్దు స్నానం చేయడానికి గోదావరికి, ఎవరు రాకండి. ఇంత వర్షం, అలాంటి వర్షం పడుతూనే ఉంది. పడంగా కూడా చూడండి ఆ వాటర్ ఎంత స్పీడ్గా ఉంది, వాళ్ళు ఎలా స్నానం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా రాకండి, గోదావరిలో స్నానం చేయడానికి రాకండి. వర్షం తక్కువయ్యాక, వాటర్ ఫ్లో తక్కువయ్యాక వచ్చి స్నానం ఆచరించండి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో గోదావరికి వచ్చి స్నానాలు చేయడం అవసరం లేదు. వాటర్ అంతా అయిపోయాక, వాటర్ తక్కువయ్యాక రోజు స్నానం చేయొచ్చు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, ఎవరు రాకండి గోదావరికి, ఎవరు కూడా గోదావరి ప్రాంతానికి రాకండి. ఈ వర్షానికి నీళ్ళు ఇంకా పెరుగుతున్నాయి. ఎవరైనా భక్తులు గోదావరి ప్రాంతానికి వచ్చి స్నానాలు ఆచరించాలనుకున్న వ్యక్తులు గోదావరి పూర్తిగా దిగేంత వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతానికి రాకండి. ఎందుకంటే గుడి ప్రాంతంలో మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఎవరు రావద్దని. చూడండి, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. వర్షంలో వచ్చి వీడియో తీస్తున్నాను. కావున అందరూ ఈ వీడియో చూసి ఇంకా కొంతమంది తెలిసినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వర్షంలో వీడియో తీస్తున్నాను. చాలా భయంకరంగా ఉంది గోదావరి. చూడండి, వర్షం కురుస్తూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. గోదావరి మెట్లపై నుంచి చూస్తున్నాను, అయినా వర్షం కురుస్తూనే ఉంది. చూడండి, వర్షంలో వీడియో తీస్తున్నాను. ఈ విధంగా గోదావరి ఎక్కువగా ఉప్పొంగింది. కావున ఎవరు రాకూడదని నా యొక్క ప్రార్థన. చూడండి ఎంత నీళ్ళు పెరిగాయో గోదావరిలో. ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది, ఇంకా నీళ్ళు పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. వానలు పడుతూనే ఉన్నాయి, ఇంకా పడతాయి కావచ్చు. తెలంగాణలో ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికీ గోదావరి చాలా భయంకరంగా ఉప్పొంగింది. ఇలానే పడితే గోదావరి ఒడ్డుపైకి కూడా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఎంత భయంకరంగా ఉందో గోదావరి. అటు సైడ్ ఒడ్డును చూడండి, నీళ్ళు ఒడ్డు అంచు నుంచి వెళ్తున్నాయి. ఇలానే వర్షాలు పడుతూ ఉంటే ఒడ్డు కూడా ఎక్కి ఊర్లలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చూడండి వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వస్తుందో. చూడండి వాటర్ ఎక్కువై అన్నీ మునిగిపోయినాయి, ఇంకా మునిగిపోతూ ఉన్నాయి, ఇంకా నీళ్ళు పెరుగుతున్నాయి. ఇంత వర్షంలో కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. చూడండి, చూస్తుంటే శబ్దం చూడండి ఎలా వస్తుందో. అన్నీ మునిగిపోతున్నాయి, మెట్లు కూడా మునిగి ఉన్నాయి. పైనుంచి ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువైతుంది. ఎవరు కూడా రావద్దనే ఈ వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, ఇంత వాటర్ ఎక్కువ వస్తున్నాయో. వీడియో తీద్దామన్న భయం వేస్తుంది, ఇంత వాటర్ ఉన్నాయి. ఇది ధర్మపురి గోదావరి పరిస్థితి. కావున ఎవరు కూడా రావద్దు అని నా ఉద్దేశం. చాలా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, రోజు వచ్చి భక్తులు స్నానం ఆచరించే ప్రాంతం కూడా పూర్తిగా మునిగిపోయి ఉంది.
పూర్తిగా మునిగిపోయి ఉంది. కావున ఎవరు కూడా రావద్దని తెలియజేయడం జరుగుతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎవరు కూడా దయచేసి గోదావరికి రాకండి. వర్షాలు పూర్తిగా తగ్గి గోదావరి పూర్తిగా దిగేంత వరకు ఎవరు కూడా రాకండి. అన్నీ మునిగిపోతున్నాయి. ఇది గోదావరి పరిస్థితి. ఈ వీడియో పూర్తిగా అందరికీ షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. చూడండి, నిన్న కాక మన 2 రోజుల కింద వీడియో పోస్ట్ చేసిన. ఆ వీడియోలో గోదావరి తక్కువగా ఉండే, ఈరోజు మరీ ఎక్కువగా అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకొంచెం అయితే ఒడ్డు పైకి నీళ్ళు వస్తాయి అనిపిస్తుంది. చూడండి ఎంత వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా ఉందో. ఎగువ ప్రాంతాన వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. తెలంగాణలో వాతావరణ శాఖ చెప్పినట్టు భారీ వర్షాలు పడడం వలన నీళ్లు ఎక్కువ గోదావరిలోకి వస్తున్నాయి. పైన డ్యాములు కూడా గేట్లు తెరిచారట. ఎవరు కూడా భక్తులు గంగా స్నానం చేసేవారు ఎవరున్నా గోదావరి పూర్తిగా దిగేంత వరకు గోదావరి స్నానం చేద్దామని ఎవరు రాకండి. చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. గోదావరి చాలా భయంకరంగా ఉంది. ఇది శ్మశాన వాటిక. ఇంకో అర్ధగంట ఇట్లనే పడితే ఈ శ్మశాన వాటిక కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఇది వరకు మునిగిపోయింది. ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టైం ఎన్ని నీళ్ళు రావడం. చూడండి, చాలా భయంకరంగా ఉంది గోదావరి తల్లి. నిర్మానుషంగా ఎవరు కూడా లేరు, భక్తులు కానీ జనాలు కానీ. ఎందుకంటే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది.